ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా దీన్ని కడిగాను. ఇందులో కావాల్సిన పదార్థాలు వేస్తాను చూడండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం అండి, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం, హాఫ్ స్పూన్ పసుపు అండి, 3 టీ స్పూన్ కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి తగ్గట్టు, ఒక చిన్న కప్పు పెరుగు అండి, కొంచెం పుదీనా, కొంచెం కడిగి వేస్తున్నానండి పుదీనా, కొంచెం కొత్తిమీర. దీన్నంతా ఒకసారి మిక్స్ చేసి పెట్టుదామండి, మ్యాగ్నేట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం మూత పెట్టి పక్క పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీనికి మూత పెట్టి కొంచెంసేపు పక్క పెట్టేసి మిగతా కావాల్సినవి చూసుకుందాం. మొత్తం మిక్సింగ్ చేసి పెట్టాం కదా, సో దాన్ని చూద్దాం మరి. చూడండి ఫ్రెండ్స్, మనము దాన్ని మిక్సింగ్ చేసి ఒక 10 మినిట్స్ అయింది. అందులో కొంచెం ఒక చెక్క నిమ్మరసం, చికెన్ మసాలా, మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్సింగ్ చేసి పెడదామండి. చూడండి ఫ్రెండ్స్, వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ, కావాల్సిన మసాలాలు, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ ముట్టిస్తున్నాను. మా పిల్లలకైతే వాటిని చూసేసరికి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చూడండి, ప్యాన్ స్టార్ట్ చేశాను. బడ్జెట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 3 టేబుల్ స్పూన్. చూడండి, ఇందాక చూపించిన మసాలాని అందులో వేసాను. తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నాను, పచ్చిమిర్చి అండి ఒక 6, పుదీనా, కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వేస్తున్నాను. చూడండి, స్పూన్ అల్లం, చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం మిక్సింగ్ చేసాం చూడండి, అది చికెన్ పీసెస్ అన్ని ఇందులో వేద్దాం. ఈ లెగ్ పీసులు చూడగానే మా పిల్లలకైతే నోరు ఊరుతున్నదండి. ఇందులో కొంచెం వాటర్ వేసాను, కొంచెం ఆయిల్ ఉండే కదా అందులో, మిక్సింగ్ చేసినంత ఉండే అందులో మసాలాలు. కొంచెం వాటర్ వేసి కొంచెం మరగనిద్దాం దీన్ని ఒకసారి చూద్దాము. పీసెస్ కొంచెం 50% ఉడికాక పక్క పెట్టుకుందాం మనం. 50% ఉడికినట్టేనండి. చూడండి, దీన్ని పక్క పెట్టేసి మనం అన్నాన్ని పోపేద్దాం. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, టూ టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ మసాలా వేసారండి, ఒక ఉల్లిగడ్డ, పుదీనా,
అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. టమాటా ఒకసారి దీన్ని మిక్స్ చేద్దామండి. చూడండి, 1 టీ స్పూన్ అల్లం జింజర్ పేస్ట్, దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. స్టాప్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీంతో ఒక 2 చెంబుల బియ్యం తీసుకున్నాను. దానికి సరిపడి నీళ్ళు పోస్తున్నాను. 2 చెంబులకి 4 చెంబుల నీళ్ళు పోస్తున్నాను. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం మిక్స్ చేసుకుందాం. అడుగులో నెయ్యి వేసి ఇట్లా చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి. స్టాప్. పుదీనా, ఇది కొంచెం కొత్తిమీర అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ మనం ఫ్రై చేసినంత ఇందులో వేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం చేసుకున్న ఫ్రై మొత్తం ఇందులో వేసుకుందాం. ఇందాక మిక్స్ చేసిన రైస్ అంతా చూద్దాం. కూర మీద మొత్తం అన్నం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పైన కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం మిగిలిన పుదీనా వేస్తాను. ఆన్. ప్రాణం పెట్టుకుందాం మనం. అడుగు మాడకుంటే కింద ఒకటి మూకుడు పెట్టానండి. తర్వాత పైన గిన్నె పెట్టాను. చూడండి, స్టార్ట్. హెయిర్ పోకుండా పైన వెయిట్ పెడుతున్నాను. చూడండి, ఊక తీయకు. ఫుడ్ కలర్ వేయడం ఒక్కటి మర్చిపోయాం. చూడండి ఫ్రెండ్స్, మన బిర్యానీ ఎలా ఉన్నదో. బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, లెగ్ పీస్ బిర్యానీ ఫ్రెండ్స్. చూడండి,